ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మీ ముందుకు లేటెస్ట్గా సెంట్రల్ గవర్నమెంట్ నుంచి అయితే మంచి జాబ్ నోటిఫికేషన్స్ అయితే తీసుకొని వచ్చా. ఈ నోటిఫికేషన్ వచ్చేసరికి గ్రూప్ సికి సంబంధించిన నోటిఫికేషన్ అనమాట. ఖచ్చితంగా అయితే అప్లై చేయడానికి అయితే ట్రై చేయండి. ఎలాంటి ఫీజుతో పాటు అంటే మంచి జాబ్ నోటిఫికేషన్ అనమాట. ఎలాంటిది హైకోర్టుకి సంబంధించిన నోటిఫికేషన్. ఇంకా లేట్ చేయకుండా నోటిఫికేషన్లకి అయితే వెళ్ళిపోదాం. అంతకంటే ముందు మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేసి అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకోండి. ఇక నోటిఫికేషన్లోకి వెళ్తే హైకోర్ట్ ఆఫ్ జ్యుడిషియరీ ఆఫ్ అలహాబాద్ అంటే మనకు అలహాబాద్ నుంచి అయితే మనకు హైకోర్టుకి సంబంధించిన నోటిఫికేషన్ అయితే విడుదల చేశారు. ఇంకా లేట్ చేయకుండా ఫుల్ డీటెయిల్స్ అయితే తెలుసుకుందాం. ఇందులో వచ్చేసరికి మొత్తం అంటే 4 రకాల పోస్టులు అయితే ఖాళీగా ఉన్నాయి. ఏది ఒకటి డిస్ట్రిక్ట్ కోర్టు స్టెనోగ్రఫీ, అలాగే డిస్ట్రిక్ట్ కోర్ట్ కేటగిరీ సికి సంబంధించిన క్రిటికల్ కార్డరీ అనే పోస్టుకి సంబంధించి అంటే ఏం లేదు ఫ్రెండ్స్, స్టెనోగ్రఫీ, అలాగే జూనియర్ అసిస్టెంటు, పెయిడ్ అప్రెంటిస్, అలాగే డ్రైవర్ కేటగిరీ సికి సంబంధించింది అంటే కేటగిరీ గ్రేడ్ 4కి సంబంధించింది అనమాట. అలాగే ట్యూబ్వెల్ ఆపరేటర్ కమ్ ఎలక్ట్రీషియను, దాంతోపాటు ప్రాసెస్ సర్వర్, అలాగే ఆర్డర్లీ ప్రొనౌన్, మొత్తం వాటర్ మ్యాను, స్లీపరు, మెయిలు, కుక్లీ, ఇలా లిఫ్ట్ మ్యాను, వీటికి సంబంధించింది అనమాట పోస్టులు మొత్తం. ఇంకా ఒక్కొక్క పోస్ట్ గురించి మనకు క్లియర్గా అయితే తెలుసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ నోటిఫికేషన్కి సంబంధించి ఉత్తరప్రదేశ్ సివిల్ హైకోర్ట్ కోర్ట్ స్టాఫ్ సెంట్రలైజ్డ్ రిక్రూట్మెంట్ అనమాట ఈ నోటిఫికేషన్ వచ్చేసరికి. ఇంకా నోటిఫికేషన్కి సంబంధించి ఫస్ట్ పోస్ట్ వచ్చేసరికి స్టెనోగ్రఫీ. దీనికి సంబంధించి మినిమం గ్రాడ్యుయేట్ అయితే కంప్లీట్ చేసి ఉండాలి విత్ డిప్లొమో లేదా స్టెనోగ్రఫీకి సంబంధించి సర్టిఫికేట్స్ అయితే ఉండాలన్నమాట. ఇంకా వేకెన్సీస్ విషయానికి వచ్చేసరికి 583 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఒకటి హిందీ టైపింగ్ అయినా పర్లేదు, లేదా ఇంగ్లీష్ స్టెనోగ్రఫీ అంటే ఇంగ్లీష్లో మొత్తం 517 పోస్టులు అయితే హిందీ టైపింగ్కి, అలాగే 66 పోస్టులు అయితే ఇంగ్లీష్ స్టెనోగ్రఫీకి సంబంధించి పోస్టులు అయితే ఖాళీగా ఉన్నాయి. ఏజ్ లిమిట్ వచ్చేసరికి 18 సంవత్సరాల నుంచి 40 సంవత్సరాల లోపు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. దీనికి సంబంధించి శాలరీ అయితే 20,000 వరకు అయితే మీరు ఎర్న్ చేసుకోవచ్చు అనమాట. ఇంకా దాంతోపాటు గ్రేడ్ పే 2800 అయితే మనకు గ్రేడ్ పే కూడా ఉంటుంది. మొత్తం దాదాపుగా 23,000 వరకు అయితే మీరు ఎర్న్ చేసుకోవచ్చు పర్ మంత్కి. ఇంకపోతే జూనియర్ అసిస్టెంట్, అలాగే పెయిడ్ అప్రెంటిస్కి సంబంధించి ఇంటర్మీడియట్ పాస్ అయితే సరిపోతుంది. జస్ట్ మీరు ఇంటర్ పాస్ అయ్యి CCC సర్టిఫికేట్ ఉండాలన్నమాట. దాంగా పోస్టుల విషయానికి వచ్చేసరికి 932 జూనియర్ అసిస్టెంట్ పోస్టులు అయితే ఖాళీగా ఉన్నాయి. దాంతోపాటు 122 పెయిడ్ అప్రెంటిస్కి సంబంధించి పోస్టులు కూడా ఖాళీగా ఉన్నాయి. ఈ పోస్టుకి సంబంధించి ఏజ్ లిమిట్ వచ్చేసరికి 18 సంవత్సరాల నుంచి 40 సంవత్సరాల లోపు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు అనమాట. ఇంకా శాలరీ విషయానికి వచ్చేసరికి దాదాపుగా 22,000 వరకు అయితే మీరు ఎర్న్ చేసుకోవచ్చు. ఇది జూనియర్ అసిస్టెంట్కి సంబంధించిన పోస్టులకి. అంతేకాకుండా పెయిడ్ అప్రెంటిస్కి సంబంధించింది అయితే దీనికి కూడా సేమ్ 22,000 వరకు అయితే మీరు ఎర్న్ చేసుకోవచ్చు అనమాట. ఇంకా మూడో పోస్ట్ వచ్చేసరికి డ్రైవర్స్కి సంబంధించిన పోస్టు. ఇది వచ్చేసరికి హై స్కూల్ అలాంగ్ విత్ డ్రైవింగ్ లైసెన్స్ అంటే ఏదైనా స్కూల్ సర్టిఫికేట్ అంటే 10th క్లాస్ సర్టిఫికేట్ ఉండి డ్రైవింగ్ లైసెన్స్ ఉంటే సరిపోతుంది. 4 వీలర్ డ్రైవింగ్ లైసెన్స్ అయితే ఉండాలన్నమాట. ఈ పోస్టుకు సంబంధించి 30 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఏజ్ లిమిట్ వచ్చేసరికి 18 సంవత్సరాల నుంచి 40 సంవత్సరాల లోపు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. శాలరీ విషయానికి వచ్చేసరికి ఏ పోస్ట్కైనా సేమ్ అనమాట. 22,000 వరకు అయితే మీరు ఎర్న్ చేసుకోవచ్చు అంటే అన్ని అలవెన్స్తో కలిపి. ఇంకా ఫైనల్గా 4వ పోస్టు, దీంట్లో వచ్చేసరికి ఎలక్ట్రీషియన్కి సంబంధించి పోస్టులు ఖాళీగా ఉన్నాయి. అంతేకాకుండా ప్రాసెస్ సర్వరు, ఇంకపోతే పినోన్, ఇంకా వాటర్ మ్యాను, స్వీపరు, మెయిల్, కుల్లీ, ఇలా లిఫ్ట్ మ్యాను, ఇంకా వీపరు, ఇట్లా వేరియస్ కేటగిరీస్లో అయితే మనకు పోస్టులు ఖాళీగా ఉన్నాయి. మొత్తం దీనికి ఎడ్యుకేషన్ సంబంధించి ఇంటర్మీడియట్ పాస్ అయి ఉండాలి, లేదా హై స్కూల్ ఏదైనా 10th క్లాస్ సర్టిఫికేట్ ఉంటే సరిపోతుంది. వీటిలలో ఏది అంటే 10th ఇంటర్మీడియట్ సర్టిఫికేట్ ఉంటే ఈ పోస్టులకు అయితే మీరు అప్లై చేసుకోవచ్చు. ఈ పోస్టుకు సంబంధించి దాదాపుగా 1639 పోస్టులు అయితే ఖాళీగా ఉన్నాయి.
ఏజ్ లిమిట్ వచ్చేసరికి 18 సంవత్సరాల నుంచి 40 సంవత్సరాల లోపు వారు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. శాలరీ విషయానికి వచ్చేసరికి సేమ్ అనమాట. 22,000 వరకు అయితే మీరు ఎర్న్ చేసుకోవచ్చు. ఎలాంటి రిస్క్ లేకుండా కంఫర్టబుల్గా మీరు అప్లై చేసుకునే నోటిఫికేషన్ అనమాట. ఇంకా అంతేకాకుండా ఇది వచ్చేసరికి అఫిషియల్గా గవర్నమెంట్ నోటిఫికేషన్ కాబట్టి ఖచ్చితంగా అయితే మీరు అప్లై చేసుకోవడానికి అయితే ట్రై చేయండి. ఇంకా అప్లై చేసే విధానానికి వచ్చేసరికి అంటే లింక్స్ వచ్చేసరికి ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లోనే ఉంటుంది. దానిపైన క్లిక్ చేస్తే డైరెక్ట్గా ఈ పేజ్ అయితే ఓపెన్ అవుతుంది. ఇంకా అప్లికేషన్ ఫీజు వచ్చేసరికి ఓబీసీ వాళ్ళకైతే 950 రూపీస్ అయితే మీకు అప్లికేషన్ ఫీజు అయితే ఉంటుంది. ఇది వచ్చేసరికి రీఫండబుల్ అనమాట. అంటే కొంత అమౌంట్ అయితే రీఫండ్ అయితే అవుతుంది. ఇంకా ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే 750 రూపీస్ అయితే అప్లికేషన్ ఫీజు అయితే ఉంటుంది. ఇది గాయస్ నోటిఫికేషన్ యొక్క ఫుల్ డీటెయిల్స్ అయితే. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేసి అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకోండి. ఇలాంటి వీడియోస్ మన ఛానల్లో డైలీ అప్లోడ్ అవుతూనే ఉంటాయి. మీరు అసలు మిస్ కాకూడదు అంటే వెంటనే అయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకోండి. ఇక నెక్స్ట్ వీడియోలో అయితే మళ్ళీ కలుద్దాం. ఈ వీడియోకి సంబంధించి అప్లై చేసే లింకు, అఫిషియల్ వెబ్సైట్ లింకు, నోటిఫికేషన్ లింక్ అన్నీ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లోనే ప్రొవైడ్ చేస్తా ఫ్రెండ్స్. ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ బాక్స్లో అయితే అడగండి. ఇక నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.